హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. ఇదిగో చూడండి, బ్రహ్మకమలను చాలా రోజుల నుండి వీటిని సెట్ చేయాలనుకున్నానండి. ఇది కుదరలేదు. ఇదిగో ఇప్పుడు మట్టుకు సెట్ చేశానండి. ఈ టేకు బీడింగ్ అండి ఇదంతా. ఇవి టేకు కర్రలు మనకు అవైలబుల్ ఉంటే ఇవి ఇదేంటి వెళ్తే కట్టలు ఉంటాయండి. ఆ కర్రలు కూడా స్టిక్స్ కూడా బ్యాంబో స్టిక్స్ అండి. బ్యాంబో స్టిక్స్ కూడా పీసులాగా చేసి మనం ఇలా సెట్ చేసుకోవచ్చండి. ఒక బకెట్కు 4 పెట్టానండి. ఇలా ఇదిగో ఒక బకెట్కు 4 పెట్టాను. 4 పెట్టేసి ఇలా సెట్ చేశానండి. మనకి ఎంత పొడువుగా హైట్ పోయినా కానీ ఇవి ఒక ఆకులు వచ్చిన ఆకులు ఇట్లా పైనకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ కట్టాం కదండి, దీనిపైన ఇప్పుడు ఇది కట్టాను కదా, ఇలా దారం కట్టాను కదండి. ఆ దారం పైనుండి ఇట్లా ఆకులు ఇట్లా మంచిగా కనబడతాయండి చక్కగా. ఇక ఒక బకెట్కి మనం మామూలుగా అయితే ఒకటే దగ్గర అవుతుంది ఇలా అని ఇట్లా ముడుచుకుపోతుంటాయి. ఇప్పుడు ఇవి ఎంత బాగా కనబడుతుంది చూడండి. ఇటువైపు వచ్చే మొక్కవి ఈ స్టెప్లు, దీని నుండి వచ్చేవి ఈ స్టెప్లోకి వస్తాయండి. ఇట్లా ఒక స్టెప్ నుండి ఒక స్టెప్కి వచ్చేవి. ఈ విధంగా సెట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నానండి, కానీ కుదరలేదు. నిన్న మొత్తం చేశానండి. ఇదిగో ఇవి డే బ్లూమర్ అవుతే చాలా పెడుస్తుంటాయండి. ఇదిగో కొంచెం దెబ్బ తగిలినా ఎలా క్రాక్స్ వస్తున్నాయి చూడండి. మనం ఇందులో తిరగడానికి కూడా రాదు అని చెప్పేసి చాలా రోజులుగా ఈ విధంగా చేయాలని అనుకున్నాను. ఇప్పుడు కుదిరిందండి. ఇదిగో వీటి పైనుండి మనం ఇలా వేయొచ్చండి. ఇది ఇట్లా ఇప్పుడు ఇది ఉంది కదండి, మనం వైర్ కట్టాను, దానిపైనుండి ఇట్లా వేసామంటే బయటకు కనబడుతుంటాయి. ఇబ్బంది లేకుండా ఇవి ఫ్లవరింగ్ కానీ ఏవి వచ్చినా ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకు బయటకే ఉంటాయండి. ఇదిగో ఒక స్టెప్లో ఉన్న ఆకు నుండి మళ్ళీ వచ్చేవి రెండో స్టెప్. ఇది ఇప్పుడు లేయర్ లాగా పనిచేస్తుంది కదండి. ఇది ఈ స్టెప్లో నుండి మళ్ళీ ఈ సెకండ్ లీఫ్ అండి. ఈ స్టెప్లో ఒక లీఫ్ ఉంది, ఈ స్టెప్లో పై స్టెప్లో ఒక లీఫ్ ఉందండి. ఇలా పైన స్టెప్స్ వచ్చిన కొద్దీ ఇలా లీఫ్స్ సెట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇదిగో ఒక స్టెప్, ఇది రెండో స్టెప్, ఇదిగో థర్డ్. ఇలా మట్టుకు మొత్తం సెట్ చేశానండి. మనకు పువ్వులు వచ్చినప్పుడు కూడా ఇట్లా నీట్గా ఇట్లా వైర్ నుండి అయినా కానీ ఇట్లా నీట్గా కనబడతాయండి. ఇదిగో బయటకు వచ్చేసినాయి చూడండి. ఫ్లవర్స్కి ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఏం ఇబ్బంది ఉండదండి. చాలా రోజులకు సెట్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయండి. వాటికి కూడా సెట్ చేయాలి. వీటికి అయితే 1 డే పట్టిందండి. ఇక సింపుల్గా చిన్న చిన్న ముక్కలు పెట్టాను మళ్ళీ బకెట్లలో. ఇదిగోనండి ఇప్పుడు ఈ విధంగా సెట్ చేశారండి. ఇదిగోనండి ఈ చిన్న బకెట్లకు కూడా ఇదిగో 4 స్టిక్లు ఇచ్చానండి. వీటన్నీ కూడా సెట్ చేయాలండి, అదే విధంగా చేయాలి. ఫ్లవర్ వచ్చింది, వర్షం తాకిడి తట్టుకోలేక ఇగో పోయిందండి. 3-4 డేస్గా వర్షాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనబడుతుంది లైన్ చూడండి. ఇది వరకు అసలు అటువైపు లైన్ కనబడకపోది. ఈ మెథడ్ నేను ఫారినర్స్ బాగా చేస్తారండి. ప్లాంటింగ్స్ ఈ విధంగానే పెడతారు. వాళ్ళు ఏది పెట్టినా కానీ 4 స్టిక్స్ కానీ లేకపోతే మామూలుగా ఐరన్ రాడ్స్ కానీ పెట్టేసి వాళ్ళు సెట్ చేస్తుంటారండి. ఇదైతే నాకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను టేక్ బీడింగ్తో పెట్టానండి. ఇది ఇలా చూడండి. ఇప్పుడు ఈ మొగ్గలు ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి. ఒకటే దగ్గర ఇలా ఇటువైపు ఎటు నుండి వస్తే అటు నుండి లీవ్స్. ఇంత సాయిల్ అంతా కరెక్ట్గా సెట్ చేశానండి. ఇందులో పెరలైట్ వేసాను, మళ్ళీ వర్మీ కంపోస్ట్, పాటింగ్ మిక్స్, ఈ 3ని కలిపిచ్చానండి. కొంచెం వామ్ పౌడర్, వేపపిండి కలిపిచ్చాను దీనికి. ఇదిగో
ఇదిగోండి, ఇది పెరోలైట్, పాటింగ్ మిక్స్, వర్మి కంపోస్ట్, వ్యామ్ పౌడర్, మళ్ళీ వేపపిండి అండి. ఈ 3 నాకు కలిపి ఇది మళ్ళీ ఎక్కువ శాతం ఇందులో కోకోపీట్ ఉందండి. ఇందులో మనకు లైట్ వెయిట్ ఉంటుంది, వాటర్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఒక 1 వీక్ ఎక్కడైనా వెళ్ళినాం అనుకో, ఆ వాటర్ అందులో ఉంటుంది. మనం వాటర్ ఈ బ్రహ్మకమలాలకు పెద్దగా వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇదిగో ఇలా స్టెప్ బై స్టెప్ అండి. ఇదిగో ఒక స్టెప్లో ఉందండి ఇది. ఇదిగో ఒక స్టెప్లో ఇలా ఉంది. ఇదిగో 2వ స్టెప్లో ఉందండి. ఇదిగో 3వ స్టెప్ అండి. ఇది ఇదిగో ఒక స్టెప్. ఇదిగో బకెట్ నుండి ఒక స్టెప్ అండి. ఇదిగో 2వ స్టెప్, 3వ స్టెప్. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక ఆకు నుండి ఒక ఆకు నుండి వచ్చిన కొద్దీ ఇవి పైనకి వెళ్తుంటాయి కదండి. ఇలా చక్కగా మనం ఈ విధంగా అమర్చుకున్నాం అనుకో, లీవ్స్ ఏమి పాడవు, డ్యామేజ్ అనేది ఏమి ఉండదు లీవ్స్కి. ఇదిగో ఎంత బాగా వచ్చింది చూడండి బయటకు. మనం ఇలా ఈ వైర్ లాంటిది పెట్టేసి వైర్ నుండి మనం ఇక్కడ బయటకి ఇచ్చేసుకోవాలండి. ఇదిగో ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి బయట. ఇది వరకు చికాగా కనిపించేదండి. అన్నీ కరెక్ట్గా లెవెల్ సెట్ చేశాను వీటన్నిటికీ. ఇదిగో ఇలా ఒక ఆకుకి 2 వస్తాయి కదండి. ఇదిగో ఒక ఆకు నుండి 2 వచ్చినాయి అనుకో, ఈ ఒక ఆకు నుండి 2 వచ్చేవి అవుతే ఇది డే బ్లూమర్కి ఎక్కువ వస్తాయండి. ఒక ఆకు నుండి 2 మామూలుగా అవుతే బ్రహ్మకమలంకు ఈ విధంగా సైడ్ల నుండి వస్తాయండి. ఇదిగో సైడ్ నుండి వస్తాయి. ఇవి చాలా తక్కువ సైడ్ నుండి రావడం. ఇదిగో అన్నింటికి కూడా ఇదిగో లాస్ట్ నుండి వస్తుంటుంది చూడు. ఇదిగో అన్ని డబల్ వస్తుంటాయండి. 2 ఆకులు వస్తుంటాయి వీటికి. ఇవి ఎక్కువ డే బ్లూమర్లోనే కనబడతాయండి. ఇవి 2 ఆకుల పద్ధతి అవుతాయి. ఇదిగో ఇది అసలైన బ్రహ్మకమలానికేమో ఇవి ఈ విధంగా వస్తుందండి. పెద్దగా ఉంటుంది కదా ఫ్లవర్, ఈ విధంగా వచ్చేస్తాయి. ఇవి మనము ఎక్కువగా పువ్వులు మనము జూన్ వచ్చింది అంటే జూన్ వచ్చేసరికి ఏం చేయాలండి, ఇవన్నీ కటింగ్ చేసేయాలండి. ఇవి మనం ఫ్లవరింగ్ అయ్యే ముందు ఒక 1 మంత్ బిఫోరే ఇవన్నీ కట్ చేసి పెట్టేసేయాలి. ఇవన్నీ తీసేసేయాలండి. ఇవి నా కటింగ్ వీలవ్వలేదు, ఇవన్నీ కటింగ్స్ తీసేయాలి. ఆ కటింగ్స్ తీసేసిన దాంట్లో నుండే మనకు ఫ్లవర్స్ వస్తుంటాయండి, మొగ్గలు పెడుతుంటాయి. ఇందులో నుండే వస్తాయి. ఇవి ఫస్ట్ మనం తీసేసుకోవాలి. సేమ్ మెథడ్ అండి, ఇంచుమించుగా మనము డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదండి, నేను చూపిస్తాను డ్రాగన్ ప్లాంట్ గురించి. ఇది డ్రాగన్ ప్లాంట్ కదండి. ఇది డ్రాగన్ అయితే ఇందులో ఇప్పుడు మనకు ఇలా ఫ్రూట్స్ రావాలి అనుకుంటే ఇవి ఉన్నాయి కదండి, ఇవి కట్ చేసుకోవాలి. ఇది డ్రాగన్ ఫ్రూట్కేమో ఈ ప్లాంట్కేమో ఇవన్నీ ఉంటాయి కదండి, ఇది ముళ్ళలాగా ఉంటాయి. ఈ ముళ్ళు తీసేసుకోవాలండి. ఇవి బాగా గుచ్చుకుంటే బాగా నొప్పి వస్తుందండి, అవి తీసేయాలి. దీనికి ఏం లీవ్స్ రావు. దీనికి ఉన్న ఈ ముళ్ళు ఏవైతే మనం తీసేస్తామో ఈ ముళ్ళు దాంట్లో నుండే ఈ విధంగా బర్డ్స్ వస్తుంటాయండి. ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా వస్తుంటాయి. మనం ఇదే మెథడ్లో ఈ బ్రహ్మకమలానికి మనం ఈ చిన్నవన్నీ ఇవి లీవ్స్ తీసేసేయాలి. ఇవి మనం మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఇదిగో ఇవి ఉన్నాయి కదండి, ఇవి వేస్ట్, ఇవి తీసేయాలండి. బలంగా ఉన్న ఆకు నుండి ఈ చిన్నవి వస్తుంటాయి కదండి, ఇవన్నీ కట్ చేసుకోవాలండి. ఇవన్నీ తీసేస్తేనే దీని నుండి ఫ్లవర్స్ వస్తాయండి మనకి. మీ మొగ్గ దశకు రావాలంటే ఇదిగో చూడండి, ఇందులో నుండి వస్తుంది చూడండి. ఇదిగో దగ్గరగా పెడుతున్నాను చూసారా. ఇవి తీసేయాలి. ఇవి తీసేస్తే ఇంకా ఎక్కువగా వస్తాయండి. ఇటువైపు ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇటువైపు ఉంది. ఇదిగోనండి కనబట్టండి. ఇది కదా, ఇదిగో ఇలా ఇదిగోండి. ఇప్పుడు పెట్టి నుంచి ఎంత బాగా కనబడుతుందండి. ఇప్పుడు నేను కట్ చేశానండి. ఇదిగో ఈ కటింగ్ చూడండి, ఇవి కట్ చేశాను చూడండి. ఈ కటింగ్ తీసాను కదా, ఇక్కడ పక్కకి వెళ్ళి కానీ ఇటువైపు నుండి కానీ ఇప్పుడు ఇక్కడ రాలేదు. ఇక్కడ కట్ చేస్తే ఇటువైపు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా ఫ్లవర్. ఇప్పుడు పైన వచ్చేస్తుంది కదా. ఇదిగో సెకండ్లో ఇదిగోండి
నాకైతే ఈ ఇయర్లో మటుకు సమ్మర్లో ఉన్న ఎండలకు బ్రహ్మకమలాలు ఈ మొక్కలన్నీ ఇదవుతుంటే చాలా బాధ అయిందండి. అసలు తట్టుకోలేనంత బాధ అయింది. వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా. లాస్ట్కు నేనున్న 3rd ఫ్లోర్లో కూడా వాటిని తెచ్చిపెట్టాను. అక్కడ కూడా ఎండకు తట్టుకోలేకపోయింది. అక్కడైనా మనవి ఏసీవి ఎగ్జిట్ ఫ్యాన్లు అవన్నీ ఉంటాయి కదండి, వాటి వేడికి తట్టుకోలేకపోయినాయి. చాలా ఇబ్బంది అయిందండి మొక్కలకు అవుతాయి. మళ్ళీ ఇక్కడికే తెచ్చిపెట్టాను. ఇంకా మార్చకూడదు ఎక్కడ ఏదేమైనా, దీనికి వేరే ఇంకా మనం ఏదైనా ఆలోచన చేయాలి కానీ మార్చొద్దు అనుకున్నాను. దిగు ఈ లీఫ్కి ఎట్లా వచ్చినాయి చూడండి. ఇది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా పెంచాను, ఏ విధంగా చేస్తున్నానని. ఓకే ఫ్రెండ్స్.